చూసాము, అందులో ఏమేమి కంటెంట్ ఉంటుంది, ఏం డేటా, సో దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ కెనాయిలో దాన్ని ప్లేస్ చేస్తాం. అండ్ ప్యానల్ డిజైనర్ టూల్ అది అంత టచ్ చేయలేదు, బట్ వాళ్ళు చెక్ చేద్దాం. ఆల్సో క్యాపిల్ బ్రౌజర్ సమ్ బేసిక్ ఐడియా నిన్న డిస్కస్ చేసాము. మెయిన్ డిఫరెన్స్ క్యాపిల్కి సి ప్రోగ్రామింగ్కి అండ్ హౌ క్యాపిల్ వర్క్స్ అనేది కూడా. అండ్ ఇవాళ ఇంకా సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా క్యాపిల్ వర్క్ అయ్యేది రన్ టైం. సో నిన్నటి క్లాస్లో ఎనీ మేబీ తర్వాత ఏమైనా క్వశ్చన్స్ అయినా రైజ్ అయినా మేబీ తర్వాత ఆఫ్టర్ మీటింగ్ యూ కెన్ డిస్కస్ ఇఫ్ యూ వాంట్. వెక్టర్ డ్రైవర్ సెట్టింగ్ అది లైక్ క్యాన్ ఆర్ వాట్ ఎవర్ నెట్వర్క్ ఛానల్ అసైన్మెంట్ అనమాట. లైక్ ఛానల్ అసైన్మెంట్ ప్లస్ ఛానల్ రిలేటెడ్ ఫిజికల్ లేయర్లో లైక్ వాట్ ఈస్ ద బాడ్ రేట్ అండ్ వాట్ ఈస్ ద స్పీడ్, ఇవి కాన్ఫిగర్ చేస్తాం అనమాట నెట్వర్క్ డ్రైవర్ లెవెల్లో. సో అండ్ ఆల్సో ఛానల్ అసైన్మెంట్ అది కూడా. అండ్ ఈ టూల్స్తో వర్క్ చేయాలంటే కెనాయి టూల్తో, కెనాయి ఇది అప్లికేషన్ అనుకుంటే కెనాయికి డ్రైవర్స్ కూడా సపరేట్ ఇన్స్టాలబుల్స్ ఉంటాయి, అవి కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. డ్రైవర్ ఫైల్స్, డ్రైవర్ సాఫ్ట్వేర్. ఓకే, సో డ్రైవర్స్ చేంజ్ అవుతుంటాయి. హార్డ్వేర్, ఐ మీన్ వెక్టర్ కెనాయి హార్డ్వేర్. మన బిఫోర్ లాస్ట్ క్లాస్ చూస్తే మల్టిపుల్ కెనాయి వర్షన్స్ చూసాం కదా, VN89 వర్షన్స్, VN56 వర్షన్, XX. సో ఈచ్ హార్డ్వేర్కి సమ్ దాని ఓన్ డ్రైవర్స్ కెనాయి వెక్టర్ వాడే ప్రొవైడ్ చేస్తారు. సో అవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి మన మెషిన్లో ఆ హార్డ్వేర్తో వర్క్ చేయాలంటే. ఓకే, సో fine, I mean I'll continue then. I'll start. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, ఇవాళ జస్ట్ ఒక స్మాల్ ప్యానల్ ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి, సో దాన్ని యూజ్ చేసి ఒక బస్ మీద సిగ్నల్ని మాడిఫై అయ్యేటట్టు క్యాపిల్ ప్రోగ్రామ్ డెవలప్ చేద్దాం. సో జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో దాన్ని బేస్ తీసుకుని మీరు ఓన్గా డెవలప్ చేసేటట్టుగా న్యూ ఇంకా థింక్ చేయాలన్నమాట. సో మేబీ ఒక స్మాల్ అసైన్మెంట్ అనుకో, స్మాల్ కైండ్ ఆఫ్ అసైన్మెంట్ అనుకోండి. మేబీ చిన్న ప్రోగ్రామ్ నేను నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. సో అది సో ఓకే, యాక్చువల్గా మన క్యాపిల్ ప్రోగ్రామ్ సిమ్యులేషన్ సెటప్లో యాడ్ చేస్తాం. సో ఏ నెట్వర్క్ మీద వర్క్ చేస్తున్నారో సో దాన్ని ఆ నెట్వర్క్ మీద ఈ పర్టికులర్ క్యాపిల్ టెస్ట్ నోడ్ ఆ నెట్వర్క్ నోడ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఐ మీన్ ద బేసిక్ డిఫరెన్స్, నెట్వర్క్ నోడ్ క్యాపిల్ నోడ్ రెండింటికి క్యాపిల్ ఫైల్ యూజ్ చేస్తాం. బట్ ద నెట్వర్క్ నోడ్ ఏంటంటే బై డిఫాల్ట్
కెనాయి స్టార్ట్ అయినప్పుడు అది దానిలో మెయిన్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. సో అది మెయిన్ ఫంక్షన్ కాదు, ఐ మీన్ ఆన్ స్టార్ట్, ఆన్ ప్రీ స్టార్ట్ ఈ ఈవెంట్స్ అనేవి దాంతో ట్రిగ్గర్ చేసి అనమాట. అది క్యాపిల్ నోడ్ అనేది ఒకటి ఉంటుంది, క్యాపిల్ టెస్ట్ నోడ్, క్యాపిల్ టెస్ట్ మాడ్యూల్. ఇదైతే మాన్యువల్గా టెస్టర్ ట్రిగ్గర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది బై డిఫాల్ట్ కెనాయి స్టార్ట్ అయిన తర్వాత దానిలో ఉన్న స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయవు. అది లైక్ ఐడల్ స్టేట్లో ఉంటుంది. వన్స్ మీరు మాన్యువల్గా యాజ్ ఎ టెస్టర్ మీరు ట్రిగ్గర్ చేస్తేనే అవి ఆ స్క్రిప్టింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో దాని వే ఆఫ్ ఎగ్జిక్యూషన్, స్టార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిఫరెంట్గా ఉంటుంది, దీని స్టార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇవన్నీ నెట్వర్క్ నోడ్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఏదైనా నోడ్ యాడ్ చేయాలన్నా నేను కెనాయి ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సో కెనాయి ఆన్ అండ్ ఆఫ్ యాక్చువల్గా ఇది టైం తీసుకుంటుంది. యాక్చువల్గా ఇది కెనాయి టూల్ ఎక్కువ ర్యామ్ స్పేస్ ఆక్యుపేస్తుంది, మిషన్ ర్యామ్ స్పేస్. సో ఇది కొంత టైం తీసుకుంటుంది ఆన్ ఆఫ్ టైంలో. ఇది అంటే మా ప్రోగ్రామ్కి వచ్చి ఈ కెనాయి కాన్ఫిగరేషన్ అనేది, సో లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది. So of course it takes RAM space, more RAM space. So okay, I will add one capital test node, okay, to show you some example. So to that I have to stop. It will take some time. So meanwhile maybe we can do some small. I'll open some new file, new capital document, include capital document. Okay. బ్రౌజర్. ఓకే, ఇది కెనాయి నుంచి ఓపెన్ చేయట్లేదు. సో డైరెక్ట్గా క్యాపిల్ బ్రౌజర్ నుంచి ఓపెన్ చేస్తున్నాం. సో కెనాయి నుంచి డేటాబేస్ అదంతా దీనికి సింక్ అవ్వదు అనమాట. సో ఏదైనా సమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఆర్ సమ్ సిగ్నల్ డేటా మీరు యూజ్ చేస్తే అది సింక్ అయ్యి ఉండదు. సో మీరు కంపైల్ చేస్తే ఎర్రర్ అనేది ఫేస్ చేస్తారు అలాంటి వాటిని యూజ్ చేస్తే కనుక. ఓకే, సో ఇది ఇప్పుడు ఆగిపోయింది. లేదంటే మనం ఒక క్యాపిటల్ టెస్ట్ మాడ్యూల్ యాడ్ చేస్తాం. సో ఇలాగా క్యాపిటల్ టెస్ట్ మాడ్యూల్కి డిఫరెన్స్ బై సీయింగ్ ఏంటంటే ఇది ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అండ్ పాజ్ ఐకాన్ ఉంటుంది. సో చెప్పాను కదా, క్యాపిటల్ టెస్ట్ మాడ్యూల్ అయితే మనం మాన్యువల్గా టెస్టర్ ట్రిగ్గర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఈ సింబల్ ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టెస్ట్ స్క్రిప్ట్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. సో దీనికి కాన్ఫిగరేషన్ క్లిక్ చేసి ఇక్కడ క్యాపిల్ ఏంటి దీని పర్పస్ ఏంటి సంథింగ్ దాని రిలేటెడ్ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్ ఇది కలర్ డిస్ప్లే. అండ్ ఫైల్ స్క్రిప్ట్ ఫైల్ క్యాన్ స్క్రిప్ట్ ఫైల్ ఎక్కడైతే ఉందో మేబీ అది ఇచ్చుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఫోన్గా ఇప్పుడే ప్రజెంట్ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి సో పాత్ ఇది జస్ట్ పాత్. సో క్యాన్ ఫైల్ ఏమీ రెఫరెన్స్ ఇవ్వలేదు దీనికి. సో ఆ పర్టికులర్ పాత్లో మీరు ఓపెన్ చేసే ఫైల్ సేవ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఫైల్ ఓపెన్ ఓకే ఫైల్ మేబీ సమ్ ఎగ్జాంపుల్ ఫైల్ క్రియేట్ చేద్దాం. సో దాన్ని ఎడిట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్యాపిటల్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది నేమ్తో విత్ సమ్ డమ్మీ. ఓకే, ఇది క్లోజ్ చేసేసి మనకు అవసరం లేదు. సో క్లిక్ ఓకే. సో ఓకే, నేను యాక్చువల్గా కలర్ డిస్ప్లే అంటే నేను ఏం చూపిద్దాం అనుకున్నా అంటే ఎగ్జాంపుల్గా లైక్ నేను గుర్తునే ఉంటుంది ఒక కలర్ని సిగ్నల్ యూజింగ్ ప్యానల్ మోడిఫై చేస్తాం.
సో అదే సేమ్ సిగ్నల్ నేను యాక్చువల్గా లైక్ దాన్ని రైట్ విండోలో డిస్ప్లే చేస్తాను అనమాట రిజిస్టర్. ఓకే, యూజింగ్ క్యాపిల్ అవుట్పుట్ అనేది నేను రైట్ విండోలో డిస్ప్లే చేస్తాను, ఏంటి కలర్ అనేది ప్రజెంట్. సో దానికి స్క్రిప్ట్ రాదాం. సో ఇది క్యాపిల్ టెస్ట్ నోడ్ కాబట్టి యాక్చువల్గా నెట్వర్క్ నోడ్గా యాడ్ చేస్తే ఎఫిషియెంట్గా ఆర్ఎల్స్ మనం ఓకే ఇన్స్టెడ్ క్యాపిటల్ టెస్ట్ నోడ్ యాడ్ నెట్వర్క్ నోడ్. ఆల్రెడీ మనం డాట్ క్యాన్ ఫైల్ క్రియేట్ చేసాం. సో సేమ్ క్యాన్ ఫైల్ వేస్తాము. ఓకే, ఇది ఆన్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ ఐ మీన్ స్క్రిప్ట్ ఫైల్ అనేది ఆల్వేస్ యాక్టివ్లో ఉంటుంది. ఐ మీన్ సో whatever key events or some trigger events that will be executed during runtime. So I'll give something like on signal change. What is that signal? Some network signal base చేసి నేను అక్కడ డిస్ప్లే చేద్దాం. సో బట్ ఇది ఏదర్నెట్ మెసేజ్, ఏదర్నెట్ సిగ్నల్ మనం యాడ్ చేసింది క్యాన్ నెట్వర్క్ మీద నెట్వర్క్ నోడ్ యాడ్ చేసాం. సో అది వర్క్ అయిద్దా లేదా? ఓకే, క్యాన్ నెట్వర్క్ యాక్చువల్లీ క్యాన్ నెట్వర్క్ మీద మనం ఈ నెట్వర్క్ నోడ్ యాడ్ చేసింది. సో ఆ పర్టికులర్ ఏదర్నెట్ సిగ్నల్ని కంట్రోల్ చేయడం, ఐ మీన్ యాక్సెస్ చేయడం అవుద్దా లేదో చూద్దాం. So you will see if it is not, you will get error. We on the net frame ela use cheyali or else SA026 message to your I don't know for Ethernet. Maybe let me get some help. Message Ethernet message could work with the syntax, the difference. Time తీసుకుంటుంది. కొంచెం క్యాపిల్ programs and mentions for the network. Okay, network. Then bracket. So we can use it.
Ethernet packet. Maybe on Ethernet packet. Okay. On Ethernet packet. Packet name CA02XNX. యాక్చువల్గా అది యాక్సెస్ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేది. సో ఇక్కడ చూస్తే రెడ్ కలర్లో లైన్ అనేది చూపిస్తుంది. ఐ మీన్ ఎర్రర్, సమ్ సింటాక్టికల్ ఎర్రర్ అన్నట్టుగా. సో మనం యాడ్ చేసింది క్యాన్ నెట్వర్క్ మీద కాబట్టి సో మైట్ బి పాసిబుల్ ఎర్రర్ వస్తుంది. సో ఓకే, సేమ్ జస్ట్ నోడ్ ఎథర్నెట్ మీద యాడ్ చేద్దాం. ఓకే, సో డాక్యుమెంట్ remove. Okay, ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ నోడ్. Where is that? హలో, Yeah. సరే సార్. సార్ ఇప్పుడు టాపిక్ ఏది నడుస్తుంది సార్? ప్రెసెంట్ జస్ట్ ఒక నేను మెసేజ్ ఒక సిగ్నల్ నిన్న మానిటర్ చేశాను కదా, సో ఆ సిగ్నల్ కలర్ చేంజ్ చేస్తాం యూజింగ్ ప్యానల్. ప్యానల్ డిజైనింగ్ చెప్తున్నారా? ప్యానల్ డిజైనింగ్ యూజింగ్ క్యాపిల్. ఓకే ఓకే, యూజింగ్ క్యాపిల్. క్యాపిల్ ఎగ్జాంపుల్ డెవలప్ చేసి స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే సార్, ఓకే. జస్ట్ ఇప్పుడే జాయిన్ అయ్యాను ఇందాక. ఓకే ఓకే ఓకే. అండ్ same .can file I'm using here. Okay, and open it from here. Now on Ethernet packet, ACA. ఇప్పుడు చూస్తే అలాగా ఆ రెడ్ కలర్లో ఎర్రర్ ఏదైతే ఉందో మనకి వచ్చిందో అది ఇప్పుడు చూపించట్లేదు. ఎందుకంటే ఈ నెట్వర్క్ నోడ్ యాడ్ చేసింది సేమ్ నెట్వర్క్ ఎథర్నెట్ డేటాబేస్ ఎగ్జిస్ట్ అయ్యింది ఎథర్నెట్ మీద. సో సార్ వీళ్ళకి ఈథర్నెట్ కవర్ చేయలేదు సార్ మనం. కవర్ చేయలేదు, బట్ ఓన్లీ జస్ట్ ఎగ్జాంపుల్ గా ఒక సిగ్నల్ అందులో తీసుకుని నిన్న తీసుకున్న సిగ్నల్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏదైతే నాకు అంత ఐడియా లేదు యాక్చువల్ గా. సో జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఓకే ఆ ప్యాకెట్ బస్ మీద స్టిల్ ఎర్రర్ వస్తుంది ఏంటిది. ఓకే సరే, ఎగ్జాంపుల్ చూసాం కదా ఇందాక. మరి సార్ కెన్ యూ గో టు ద వేరియబుల్స్? వేరియబుల్స్ define the variable, maybe, not sure. In the variables, okay, maybe current so fine on the Ethernet packet. Okay, the header files. Oh sorry sir. Okay, Ethernet. No.
ఓకే. బట్ ఇన్ జనరల్గా మనం మెసేజ్ ఏదైనా క్యాన్ రిలేటెడ్ మెసేజ్ ఆన్ మెసేజ్ అని పెట్టి ఆ మెసేజ్ నేమ్తో మనం ఇక్కడ Yes, we can do that way also. బట్ But I'm thinking here, Ethernet packets are not getting, the database is not being picked from the CAPL. Maybe the link is not happening here, or maybe the syntax for the Ethernet may be different. no, syntax okay, sir. It is able to recognize the keyword, but it's not able to pick the packets itself into the browser. So correct. some linking issue. On Ethernet packet star and them maybe. Let's see. Or Ethernet star Yes. It is not able to pick the message. Packet means it will not pick the message also. But we can give a try. Just you can write window, write to packet working, something like that. something. If I will cover later on Ethernet packet star, write window. Yeah. So No need all this, sir. Just try with out. If any Ethernet packet coming, it should print. But ante kani lot of Ethernet packets వెళ్తాయి. So I just want to check, sir, on Ethernet. Okay. Just not out, sir. Right. You will write only. Okay. ఇది లైక్ printf ఫంక్షన్ లాగానే Coming Ethernet packs. Okay. Just example. Save, control Let's it. see if it works. Can compile it also. Okay, 0 warnings, 0 errors. Okay. Then after go to the program. Okay, simulation setup and ఇది ఓకే రైట్ విండోలో చూస్తే వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ ఏదైనా ప్యాకెట్కి ఇక్కడ వస్తుంది అనమాట డేటా. సో స్టార్ట్ చేస్తున్నా కెనోయి. We have so many ECUs there, so how do we know that it is also considered for that simulation? అదే కదా నన్ను అడుగుతున్నారా? చెప్పండి. Let's say currently we added one CAPL node, so whether it is considered for the simulation setup or not, how we will check that one? ఈ పర్టికులర్ మెసేజ్ మనం అక్కడే డిస్ప్లే చేస్తున్నాం, ఎక్కడా లేదు యాక్చువల్గా. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంది ఐడియా తెలుస్తుంది కదా రైట్ విండోలో. ఓకే. ఇది స్టార్ అంటే స్టార్ అంటే లైక్ ఎవ్రీ ఎథర్నెట్ ప్యాకెట్, ఎనీ ఎథర్నెట్ ప్యాకెట్ కి ఇది రెస్పాండ్ అవుతుంది అనమాట. పర్టికులర్ అంటూ ఏం లేదు, ఇట్స్ లైక్ ఎనీ ఎథర్నెట్ ప్యాకెట్. ఎక్కడ ఎక్కడ ప్యానెల్లో? ఓకే, ఏ ప్యానెల్ అంటున్నారు? టెస్ట్ మాడ్యూల్ యాడ్ చేశాను ఇందాక, నెట్వర్క్ నోడ్. అవును, అక్కడ చాలా ఉన్నాయి. అది కూడా కైండ్ ఆఫ్ క్యాపిల్ ప్రోగ్రామ్స్, అవి కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి, ట్రిగ్గర్ అవుతాయి. అంటే యాక్చువల్గా ఈచ్ నోడ్ ఏదైతే సిమ్యులేషన్ సెటప్లో ఏదైతే నెట్వర్క్ మీద యాడ్ అయి ఉన్నాయో అవి ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ లైక్ ఫర్ ఈచ్ ఫంక్షనాలిటీ ఆర్ ఫర్ ఈచ్ నోడ్ రిప్లికేట్ చేస్తూ ఉంటుంది అనమాట, సంథింగ్ లైక్ దట్. ఓకే, ఏదైనా ఇప్పుడు మనం యాక్చువల్ క్యాన్ నెట్వర్క్ మీద వెక్టర్ ఐ మీన్ వాట్ ఇస్ కార్ నెట్వర్క్ మీద కనెక్ట్ అయ్యలేదు మన టార్గెట్. సో ఆ డేటా అంతా మనం ఇప్పుడు సిమ్యులేట్ చేస్తాం అనమాట. మొన్న మీరు క్లాస్లో గుర్తుందా, సిమ్యులేటెడ్ బస్ మోడ్, రియల్ బస్ మోడ్, సిమ్యులేటెడ్ బస్ మోడ్.
ఇది కైండ్ ఆఫ్ సిమ్యులేటెడ్ బస్ మోడ్. ఓకే, అంటే ఐ మీన్ అదర్ నెట్వర్క్ నోట్స్ డేటా కూడా మనం కెనాయ్ నుంచి సిమ్యులేట్ చేస్తున్నాం. కొంత టైం తీసుకుంటుంది, ఒక 2 minutes. ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు మీకు. మెయిన్ క్యాన్ రిలేటెడ్ మీరు చెక్ చేయండి. ఈవెన్ ఈథర్నెట్ అనేది లాట్ ఆఫ్ స్టఫ్ క్యాన్ కంపేర్ టు క్యాన్. బెటర్ మీరు క్యాన్ చెక్ చేయండి. క్యాన్ రిలేటెడ్ టాపిక్స్, క్యాన్ రిలేటెడ్ క్యాపిల్ ఏపీఐస్, అవుట్పుట్ ఎలాగ బస్ మీద ఏ ఏపీఐ యూజ్ చేస్తారు, క్యాన్ మీద బస్ మీద ఒక మెసేజ్ సెండ్ చేయాలంటే ఆ ఏపీఐ ఏంటి, ఎలాగా దానికి ఆర్గ్యుమెంట్స్ ఏంటి అలాంటి క్వశ్చన్స్ యాక్చువల్గా మీరు ఫేస్ చేస్తుంటారు. సో మోస్ట్లీ క్యాన్ బెటర్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోగ్రామ్కి బేసిక్ కమ్యూనికేషన్ ఛానల్ ఇది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ హ్యావింగ్, యూ కెన్ సే. ఓకే, మీరు జస్ట్ దట్ ఈస్ బెటర్ ఐ వుడ్ సే ఇఫ్ యూ గో త్రూ as a starting. Ethernet is and FlexRay, those are having some lot of stuff. You'll be getting more APIs. You need to understand more things. As an example, I'm just showing like in using in right window, we can show some data. So that's what this program I'm right. This is the whole problem. We always used to get a headache with this. Yeah, it started. See here you can see some moving Ethernet packets. Always this data flow will happen. For every Ethernet message, this, even though you clear on the right window, since it is that script file execution starts by default when CANI starts, I told, right? It's a Capel network node, so network modules. సో మాన్యువల్గా స్టార్ట్ చేసేది క్యాపిల్ టెస్ట్ మాడ్యూల్. సో దానికైతే మీరు ఎప్పుడైతే ఆ పర్టికులర్ స్క్రిప్టింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే దాన్ని రిలేటెడ్ అవుట్పుట్ మీరు అనేది చూడగలరు అనమాట. సో ఇది నెట్వర్క్ నోడ్ కాబట్టి బై డిఫాల్ట్ ఇది కెనాయ్తో స్టార్ట్ అయిపోతుంది. కెనాయ్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని స్క్రిప్టింగ్ ఎగ్జిక్యూషన్ కూడా యాక్టివ్లో ఉంటుంది. సో ఆన్ ఏదైనా ప్యాకెట్, సో ఇట్ ఈస్ ప్లేయింగ్ హియర్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. Now we'll move to జస్ట్ ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏదైనా ప్యాకెట్ బస్ మీద ఉంటే ఏదైనా బస్ మీద నాకు రైట్ విండోలో సమ్ మెసేజ్ చూపిస్తున్నా అనమాట. సమ్ మూవింగ్ ఏదైనా ప్యాకెట్స్ అని, whatever it is, fine, just to identify whether Ethernet communication is working or not. It is one kind of test, I would say. Okay, ఏదైనా ప్యాకెట్ ఏదైనా బస్ మీద వెళ్తుంది అనేది తెలుసుకుంటాకి ఇది ఒక కైండ్ ఆఫ్ ఆప్షన్, కైండ్ ఆఫ్ టెస్ట్ స్టెప్. ఓకే, అదే ఇప్పుడు దాకా మనం చేసింది యాక్చువల్గా. సో అండ్ రైట్ విండోలో మనం యూజింగ్ రైట్ విండో లైక్ చెప్పాను కదా, అది ఏదైనా ఇన్ఫో ఆర్ ఎనీ ఎర్రర్ ఆర్ వార్నింగ్ ఆర్ ఎనీ క్యాపిల్ కైండ్ ఆఫ్ స్క్రిప్టింగ్ అవుట్పుట్స్ వీ కెన్ డిస్ప్లే ఆన్ దట్. ఇట్ ఈస్ లైక్ దిస్ ఈజ్ వన్ ఫంక్షన్, ఇది కైండ్ ఆఫ్ వన్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. ఓకే, ప్రింట్ఎఫ్కి ఎలా అయితే ఆర్గ్యుమెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తారో సేమ్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ యాజ్ ఎ స్ట్రింగ్ అండ్ దెన్ నెక్స్ట్ యూ కెన్ గివ్ ఈవెన్ ఫర్ దిస్ ఆల్సో the integer argument, I mean like to display some value,
variable also you can provide as a second and third, your wish. Yeah. Same. ఎక్స్టర్నల్ ఏదైనా ఏంటంటే అర్థం కదా. ఇది కైండ్ ఆఫ్ వన్ ఫంక్షన్ అనే క్యాపిటల్లో, బట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది డిపెండ్స్ అనమాట ఆన్ ఏదర్నెట్ ప్యాకెట్. ఓకే, ఆ పర్టికులర్ ఏదర్నెట్ ప్యాకెట్ అనేది బస్ మీద వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగా. రైట్ విండో, కరెక్ట్. రైట్ అని మనం చూపిస్తున్నాం కదా. సో ఈ ఫంక్షన్ ఏంటంటే రైట్ విండోలో డిస్ప్లే చేస్తుంది అనమాట అవుట్పుట్ని. ఏదైతే మనం డిస్ప్లే చేసుకోవాలనుకుంటున్నామో అది రైట్ విండోలో చూపిస్తుంది అనమాట. మరి యూజువల్గా మీరు లైనక్స్ కన్సోల్లో ప్రోగ్రామింగ్ రాసినప్పుడు ప్రింట్ ఎఫ్ అని ఇచ్చినప్పుడు కన్సోల్లో చూపిస్తుంది కదా, లైక్ టెర్మినల్ ప్రాంప్ట్లో కింద మీకు సంథింగ్ ప్రింట్ చేస్తారు మీరు. ఓకే, అది యాక్చువల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ లైనక్స్ ప్రోగ్రామింగ్ అది. సో ఈడికి అవుట్పుట్ అండ్ ఎలాగా అనేది లైక్ రైట్ విండో అనమాట. రైట్ విండో అనేది ఒక కైండ్ ఆఫ్ అవుట్పుట్ డివైస్, అవుట్పుట్ విండో, అవుట్పుట్. ఓకే, అండ్ వేరియబుల్స్ సెక్షన్ ఈజ్ యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇక్కడ ఏదైతే వేరియబుల్స్ డిఫైన్ చేస్తామో అవి లైక్ గ్లోబల్ అనమాట. ఓకే, మీరు .cలో సమ్ గ్లోబల్ వేరియబుల్స్ డిఫైన్ చేస్తారు, బట్ అవి ఇది సమ్ ఫంక్షన్లో ఉండవు విత్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్స్లో, బట్ గ్లోబల్గా డిఫైన్ చేస్తారు .cలో. బట్ ఇయర్ క్యాపిటల్లో ఏంటంటే వేరియబుల్స్ ఏదైనా సరే గ్లోబల్గా డిఫైన్ చేయాలనుకున్నవి గ్లోబల్ టు దిస్ ఫైల్ అనమాట, నాట్ టు మళ్ళీ అదర్ క్యాన్ ఫైల్కి అవైలబుల్ ఉండవు ఇవి. ఓకే, ఓన్లీ ఫర్ దిస్ క్యాన్ ఫైల్ అవైలబుల్ అన్నట్టు, స్టాటిక్ గ్లోబల్ అన్నట్టు. ఓకే, అండ్ ఆ సేమ్ ఫైల్స్ని, ఆ సేమ్ వేరియబుల్స్ని త్రూఅవుట్ ఈ ఫైల్లో ఏదైతే మీరు సమ్ న్యూ ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటారో అట్లన్నిటిలో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ స్టాటిక్ గ్లోబల్ వేర్ ఎవర్ ఇన్ దిస్ ఫైల్ యూ కెన్ యూస్, అండ్ ఇంక్లూడ్స్ ఏదైనా సమ్ అదర్ కైండ్ ఆఫ్ లైబ్రరీ ఫైల్స్ ఆర్ సమ్ .h ఫైల్స్ ఇఫ్ యూ వాంట్ ఇంక్లూడ్. ఇది ఇంక్లూజన్ సెక్షన్ అనమాట. ఓకే, జస్ట్ యాష్ ఇంక్లూడ్. నో, అది ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ లైక్ కరెక్ట్ includes in the includes section, like hash include, and the double quote you can give. If you want to direct include .can, you can include that also, you can do. Okay, now sorry, కలర్ చేంజ్ అనుకున్నాం, బట్ ప్రజెంట్ ఆ సిగ్నల్ ని మనం యాక్సెస్ చేయడానికి ఎగ్జాక్ట్ ఎథర్నెట్ రిలేటెడ్ సింటాక్స్ మనకి అంత ఐడియా లేదు. సో క్యాన్ రిలేటెడ్ స్టఫ్ మనం ఎక్కువ వర్క్ చేస్తుంది. సో క్యాన్ రిలేటెడ్ ఏదైనా ఎగ్జాంపుల్గా చూసి మేబీ మీకు చూపిస్తాను ఇప్పుడు, మేబీ ఒక సిగ్నల్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది. ఓకే, క్యాన్ నెట్వర్క్ మీద ఒక నెట్వర్క్ నోడ్ యాడ్ చేద్దాం. ఏదో నెట్వర్క్ క్లోజ్ చేస్తాం. అది ఏదర్నెట్ నెట్వర్క్ లో యాడ్ చేసిన నోడ్ అనమాట. అది ఇది ఏదర్నెట్ నెట్వర్క్ మీద యాడ్ చేసిన నోడ్. క్యాన్ ఇది కలర్ డిస్ప్లే, అది జస్ట్ నేమ్ మనం ఇచ్చుకుంది. అది వాట్ ఎవర్ నువ్వు పర్టికులర్ టెస్ట్ ప్రొసీజర్లో అంటే టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు దాని రిలేటెడ్ స్క్రిప్ట్ ఫైల్ని నువ్వు మాడిఫై చేసుకుంటావు, .can ఫైల్ నేమ్. సో అలాగే ఈ నోడ్ నేమ్ కూడా నీ ఓన్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు మీరు రన్ చేసింది కంప్లీట్ నెట్వర్క్ పైన రన్ చేశారా సార్? కంప్లీట్ ఈథర్నెట్ నెట్వర్క్? కరెక్ట్. ఏవైతే ఇవి ఎలాగైతే ఉన్నాయో ఇవి డిజేబుల్ స్టేట్ లో ఉన్నాయి. ఓకే, ఇవి రన్ అవ్వవు. ఏవైతే ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్టివ్ లో ఉన్నది. సో ఇవి బై డిఫాల్ట్ కెన్ఐ స్టార్ట్ అయినప్పుడు ఈ నెట్వర్క్ నోట్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఇవి కూడా ట్రిగర్ అవుతాయి, యాక్టివ్ లో ఉంటాయి, రన్ అవుతాయి. ఎస్, ఓకే, ఇది
సపరేట్ గా ఒకదాన్ని రన్ చేసుకోవడం అంటే వీటినన్నిటిని వద్దనుకుంటే వీటినన్నిటిని డిజేబుల్ చేసుకోవడమే మాన్యువల్ గా. కెన్ ఐ ఆప్షన్ దాన్ని ఒక్కదాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అన్ని ఆ మిగతా అన్నిటిని డిజేబుల్ చేసుకోండి. జస్ట్ సెలెక్ట్ చేసి స్పేస్ ప్రెస్ చేసిన చాలు, ఆర్ ఎల్స్ రైట్ క్లిక్ చేసి యాక్టివ్ డియాక్టివ్ ఉంటుంది. ఐ మీన్ బ్లాక్ యాక్టివ్ ఆర్ బ్లాక్ యాక్టివ్ మళ్ళీ డిజేబుల్ చేస్తే ఇది అలాగా. ఆర్ స్పేస్ ఆప్షన్ అయినా యూజ్ చేయొచ్చు. స్పేస్ క్లిక్ చేస్తే ఇప్పుడు సపోజ్ నేను రైట్ క్లిక్. సో ద బేసిక్ ఏంటంటే నెట్వర్క్ నోట్స్ మీద ఉన్నాయన్నీ ఎప్పుడైతే క్యాన్వై స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతాయి సార్ ఆ నెట్వర్క్ లో. ఓకే ఇప్పుడు ఓకే ఇది దీని పని అయిపోయింది, రిమూవ్ చేస్తున్నాను. అప్పుడు క్యాన్ నెట్వర్క్ మీద ఒక సిగ్నల్ని యాక్సెస్ చేసి చూద్దాం. ఓకే ఆల్సో సేమ్ సిగ్నల్ని మనం ప్యానల్తో కూడా కంట్రోల్ చేసేటట్టుగా ట్రై చేద్దాం. ఇప్పుడు పర్టికులర్ సిగ్నల్ ని చేసినప్పుడు అది మనం మాన్యువల్ గా స్టార్ట్ చేయాలి కదా? అలా ఏం లేదు. మాన్యువల్ గా అంటే లైక్ ఐ మీన్ ఇన్ ప్యానల్ యూజింగ్ ప్యానల్ మాన్యువల్ గా నువ్వు యూజింగ్ ప్యానల్ ఆబ్జెక్ట్స్ తో కంట్రోల్ చేస్తావు అనమాట. లైక్ ఇవి నిన్న ఎగ్జాంపుల్ గా మీకు చూపించాను కదా. సో ఇది ప్యానల్. సో ఇందులో పర్టికులర్ సిగ్నల్ వాల్యూ చేంజ్ చేయాలంటే నువ్వు మాన్యువల్ గా సెలెక్ట్ చేస్తున్నావు ఏది సెట్ చేయాలనేది. సో ఇది మాన్యువల్ ఎఫెక్ట్. ఓకే బట్ బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్ గా ఆ సిగ్నల్ వాల్యూ అనేది బస్ మీద చేంజ్ అయ్యి అప్డేట్ అవుతుంది అన్నమాట. ఓకే సో ఓకే ఇప్పుడు క్యాన్ నెట్వర్క్ మీద యాడ్ చేస్తాను నెట్వర్క్ నోడ్. సో ఇక్కడ స్క్రిప్ట్ ఫైల్ మోడిఫై చేద్దాం. లైక్ ఇక్కడ కలర్ ఆ సిగ్నల్ అనేది యాక్చువల్గా ఇక్కడ అవైలబుల్ లేదు. ఆ కలర్ సిగ్నల్ మేబీ విల్ యూజ్ అదర్ సిగ్నల్. ఫర్ నౌ ఐ విల్ యూజ్ I'll keep same name AC40 and I'll give some name for this. Some ABC I'll give or example. Okay. And click OK. ఓకే ఇది క్రియేట్ చేసింది కొత్తగా. ఓకే ఎగ్జాంపుల్ నోడ్ నెట్వర్క్ నోడ్ నేమ్ ఈజ్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే బై డిఫాల్ట్ దిస్ ఇస్ ద క్యాపిటల్ స్క్రిప్ట్, ఇట్ ఈస్ ఓపెన్డ్. సో ఇక్కడ ఇంకా సిగ్నల్ నేమ్స్ కరెక్ట్గా గుర్తులేదు. అది డేటాబేస్ ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు. ఓకే ఏ పర్టికులర్ సిగ్నల్ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారు, ఆ సిగ్నల్ ఏ మెసేజ్లో ఉంది. సో ఇది లైక్ DB++ ఎడిటర్, ఇది XML ఎడిటర్. యాక్చువల్గా ఇది ఫైల్ XML ఫైల్. ఓకే సో అందుకే XML ఎడిటర్ సార్ XML ఎడిటర్ ఓపెన్ అయిందనమాట. ఇది XML ఫైల్. ఓకే ఇది కూడా సేమ్ నెట్వర్క్ రిలేటెడ్ డేటాని హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే నెట్వర్క్ నోట్స్ అండ్ నోట్స్ ఏమేమి మెసేజ్ VTX RX ఈచ్ మెసేజ్ గెయిన్ సిగ్నల్స్, ఎవ్రీ సిగ్నల్ ప్రాపర్టీస్, ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫో ఉంటుంది ఇందులో కూడా. ఓకే యాజ్ లైక్ ఏ DB++ ఎడిటర్. ఓకే క్యాన్ DB++ ఎడిటర్. ఓకే సపోజ్ ఇప్పుడు నేను ఒక మెసేజ్, ఇది ఒక ఫ్రేమ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటా. ఒక ఈ మెసేజ్ లో ఉన్న సిగ్నల్స్ ఇది, ఈ పర్టికులర్ మెసేజ్ వాటిలో ఉన్న సిగ్నల్స్ ఇవి. సో అలాగా and it is sender is HTTP P1 gateway. Okay. Okay. Example maybe BAPO communication.
ఫస్ట్ సిగ్నల్ తీసుకుందాం. ఓకే, ఈ పర్టికులర్ సిగ్నల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా, అంటే మాడిఫై చేసి బస్ మీద సెండ్ చేసేటట్టుగా. సో ఆన్ సమ్ కీ ఈవెంట్, ఓకే, ఆర్ సమ్ ఆన్ ఎథర్నెట్ ఈవెంట్, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఈవెంట్ మాడిఫై చేసేటట్టు చేద్దాం. సో ఓకే, ఈ మెసేజ్ నేమ్ NM info. సో మెసేజ్ నేమ్ అది. బట్ ఓకే, ఏదైనా మెసేజ్ దాని రిలేటెడ్ సిగ్నల్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఆ మెసేజ్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మెసేజ్ NM info or else మెసేజ్ ఐడెంటిఫైయర్ కూడా ఇవ్వచ్చు మీరు, మెసేజ్ ఐడి. ఓకే, ఐడి మెసేజ్ విత్ మెసేజ్ ఐడి కూడా మీరు క్రియేట్ చేయవచ్చు. ఓకే, మెసేజ్ నేమ్ టెస్ట్ మెసేజ్ అని ఇచ్చా. ఓకే, సో ఈ వేరియబుల్ యూజ్ చేసి మీరు ఇండైరెక్ట్గా ఈ మెసేజ్లో ఉన్న సిగ్నల్, ఆ మెసేజ్లో ఉన్న సిగ్నల్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, అండ్ అది నేను ఆన్ కీ ఈవెంట్తో మాడిఫై చేయాలనుకున్నా. ఆన్ కీ సపోజ్ ఎగ్జాంపుల్ నేను ప్రెస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ మెసేజ్లో ఒక సిగ్నల్ మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో సపోజ్ ఎగ్జాంపుల్ సిగ్నల్ లైన్ తీసుకుంటాం. సో ఇది చూస్తే ఇది ఎంత సైజ్, ఇది పొజిషన్. ఓకే, 4 అండ్ లెంత్ బిట్, ఇది ఓన్లీ 1 bit లెంత్ ఇట్ ఈస్. సో ఇదర్ పాసిబుల్ వాల్యూ 0 or 1. సో 1 ఇస్తాను ఇక్కడ. సో does not contain this message selector signal or attribute. Okay, సిగ్నల్ లేదంటుంది. వై సిగ్నల్ అన్నో ఇక్కడ సెండర్ నన్ను ఉంది సార్, అందుకే మనం సెండ్ చేయలేకపోతున్నాం. ఐ థింక్ నో, అలా ఏం కాదు. రిసీవర్స్ మాత్రమే మనకు ఆప్షన్ ఉంది, సెండింగ్ లేదనే దాని అర్థమా సార్ ఇక్కడ ఈ సిగ్నల్? కాదు, అలా ఏం కాదు. అంటే సెండర్ ఏది లేదు అంటే, బట్ అంటే ఇది డిఫైన్ చేయలేదు. అంటే ARXML ఫైల్లో ఆ సెండర్ పార్ట్ ఏంటనేది క్లియర్గా డిఫైన్ చేయలేదు. బట్ యాక్చువల్గా అయితే ఏదే మెసేజ్కి ఒక సెండర్ ఉంటారు, అటు రిసీవర్ కూడా ఉంటుంది. బట్ ఈ ARXML క్లియర్గా డిఫైన్ చేయలేదు అంతే. మేబీ ఒక ఎగ్జాంపుల్, మేబీ అదర్ ఎగ్జాంపుల్స్ ఏమైనా చూసుకున్నా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ సెండర్స్ ఉంది బట్ రిసీవర్స్ లేదు. అది క్లియర్ ఇన్ఫో అనేది యాక్చువల్గా ఈ ARXMLs కూడా ఐ మీన్ ఇది మేబీ కస్టమర్ ప్రొవైడ్ చేయొచ్చు, ఆర్ మేబీ మన కంపెనీయే డెవలప్ చేయొచ్చు. ఐ మీన్ మన కంపెనీయే దీన్ని ఎడిట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, ఛాన్స్ ఉంది. సో అలాగా అది దీని ఇక్కడ నన్ను ఉందని చెప్పి అలాగేముండదు. సిగ్నల్ ఎందుకు చూపించాలా, ఎక్కడ ఉంది అలాగా. ఇక్కడ సంథింగ్ ఇలా రెడ్ కలర్ లో హైలైట్ అయితే అది సంథింగ్ ఎర్రర్ అని. సో మనం అది రెక్టిఫై చేయాలి.
ఎందుకని try others again.